మేడ్చల్ జిల్లా నాంపల్లిలోని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక్కసారిగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ఎక్సైజ్ కార్యాలయాలకు ల్యాండ్ అలాట్మెంట్ జరగకపోవడం వల్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చీఫ్ విప్ తెలిపారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ల్యాండ్ అలాట్మెంట్ చేయించి వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయన ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. కల్తీ విషయంలో, డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకుండా నివారణ చర్యలు తీసుకునే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. గౌరవ ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఘట్కేసర్తో పాటు ఉప్పల్తో పాటు 9 సిఐ ఆఫీసులు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 14 నూతనంగా ఎక్సైజ్ సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముఖ్యంగా కల్తీని అంతా కూడా అరికట్టవలసిన బాధ్యత ఉన్నది. ఈ మధ్యకాలంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మరి ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు కీలక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పినారు. కేరళ దగ్గర కూడా, కేరళ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం కూడా జరిగిందని. ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం ఉన్నది, ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఉన్నది. మరి ఉప్పల్లో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు 1 ఎకరా ల్యాండ్ కూడా అడగడం జరిగింది. ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు. లేని దగ్గర ప్రైవేటువి అవుతున్నాయో వాటికి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలాట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాపులు అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ వైన్ షాపులతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని అరికట్టాలి. మనకు చురుకైన సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మరి వారు మన రంగారెడ్డి జిల్లాతో పాటు ఎక్కడెక్కడైతే మన కల్తీ జరుగుతుందో వాటిని అన్ని కూడా అరికడతారు. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజంగా కూడా మన గవర్నమెంట్ నడపాలంటే మరి ముఖ్యంగా 4 డిపార్ట్మెంట్, ఎక్సైజ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, రెవెన్యూ ఉన్నది. వీటి ద్వారా నిధులు వస్తే మరి ప్రజలకు మరి అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లకు పక్కా భవనాలు కూడా ఉండాలి. ఆ పక్కా భవనాలు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు.